హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి క్రిస్తి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవా అండి. ఈ పాలకోవాని స్వీట్ షాప్ స్టైల్లో మంచి కలర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి ఒక అర లీటరు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని తీసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి. దీన్ని కంటిన్యూస్గా ఎలా కలుపుకోవాలి, పైన మేగడ కట్టకుండా. ఇవి హాఫ్ లీటర్ పాలకు వచ్చేంత వరకు దగ్గరగా మరిగించుకోవాలి. ఇలా హాఫ్ లీటర్ పాలు అయ్యాయి. చుట్టూ సైడ్లన్నీ చక్కగా ఇలా గరిటెతో మొత్తం కలుపుకోవాలి. ఒక అర లీటర్ పాలకి ఒక 100 గ్రామ్స్ షుగర్ని అయితే సరిపోతుంది. నేను ఇక్కడ షుగర్ పౌడర్ని తీసుకున్నాను. షుగర్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే మన వంట సోడాని హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే మనకి స్వీట్ షాప్ స్టైల్లో మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని చేతికి నేతిని రాసుకొని ఇలా కోవా బిళ్ళల్లా చుట్టుకోవాలి. అన్నీ ఇదే విధంగా చుట్టుకున్నాను. దీనిపైన జీడిపప్పుని పెట్టి డెకరేట్ చేసుకున్నాను. మీరు పిస్తానైనా సరే బాదంనైనా సరే పెట్టి డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా 2 మినిట్స్లో మనకి పాలకోవా మంచి కలర్తో రెడీ అయిపోయింది. దీన్ని చూస్తే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.